సేవా జీవితంలో చాలా ఒత్తిళ్లు ఉన్నాయి, ఆంక్షలు ఉన్నాయి, రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఆనాడు కూడా ఉన్నాయి. అయినా యోహాను దేనికి భయపడలేదు, ధైర్యంగా దేవుని కోసం నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను హేరోదుతో అంటున్నాడు, నీకు భయం లేదా? నీకు దేవుని భయం లేదా? ఇది పాపం కాదా? నువ్వు చేసేది తప్పు కాదా అని యోహాను హేరోదుని ధైర్యంగా ఖండిస్తున్నాడు. హల్లెలూయా. హేరోదు ఆమె నిమిత్తము యోహాను పట్టుకుని బంధించి చెరసాలలో వేయించాను. ఈరోజు చాలా మంది సేవకులు దేవుని పక్షంగా నిలబడినప్పుడు జరిగేది ఇదే. ఏం జరుగుతుంది? తీసుకుని వెళ్ళి చెరసాల్లో వేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ బైబిల్ చెప్తుంది, దేహమును చంపువానికి భయపడుకుడి, కానీ ఆత్మతో పాటు దేహమును చంపువానికి భయపడుడి. యోహాను గాలికి కదులుచున్న రెల్లు వలె ఆయన పరిస్థితులకు తలదించలేదు. సత్యాన్ని సత్యంగా మాట్లాడాడు, పాపాన్ని ఖండించాడు, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందమని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.